ప్రియమైన ప్రేక్షకులు వేదిక టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. బిజినెస్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ అలువాల రవి వరుసగా రెండవసారి ఐసెట్ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో బోధన మరియు పరిశోధన అంశాలలో 2 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ప్రొఫెసర్ డాక్టర్ అలువాల రవి 2025 ఐసెట్ నిర్వహణ విజయవంతంగా పూర్తి చేసి ఉన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఐసెట్ ఎంట్రన్స్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నది. ఐసెట్ ఎంట్రన్స్లో అమ్మాయిల హవా కొనసాగుతుంది. ప్రతి ఏటా అమ్మాయిల నుండి అత్యధిక దరఖాస్తులు వస్తున్నాయి. 2025 ఐసెట్ ఎంట్రన్స్కి 71,000 పైచిలుకు మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇందులో పురుష అభ్యర్థులు 34,000 పైచిలుకు మంది ఉండగా మహిళా అభ్యర్థులు 37,000 మంది పైచిలుకు ఉన్నారు. ఇదే యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా ఉన్నత బాధ్యతలు మరియు బిజినెస్ మేనేజ్మెంట్లో డీన్ మరియు ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ రవి మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో ఎక్స్పర్ట్గా సేవలు అందిస్తున్నారు. 2026 ఐసెట్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ వివరాలను కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ అలువాల రవి గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐసెట్ ఎంట్రన్స్కి ఎవరి నుండి ఎక్కువ డిమాండ్ ఉంది సార్? మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అనేది గురుతరమైన బాధ్యత నిర్వహిస్తుంది. అట్లాగే కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా చాలా భూమికను పోషిస్తున్న కోర్సులకు అత్యంత ఆదరణ ఉంటుంది. అందులో ముఖ్యంగా అబ్బాయిల కంటే అమ్మాయిల శాతం ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఐసెట్ ద్వారా ఎన్ని యూనివర్సిటీలలో ఎన్ని సీట్లు భర్తీ చేస్తారో తెలియజేయండి. రాష్ట్రంలోని ఉన్నటువంటి 10 విశ్వవిద్యాలయాలకు గాను ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. 35 నుంచి 40,000 సీట్లు. వీటిలో కూడా ఒక 15,000 వరకు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాయి, మిగిలినంత ప్రైవేట్లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఏ విధంగా తీరుస్తున్నారు? ఆన్లైన్లో అప్లికేషన్లు అందుబాటులోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు వరకు 4,600 అప్లికేషన్లు కూడా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మేము చాలా పకడ్బందీగా హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా ప్రతి ఒక్క అంశాన్ని మా మెయిల్ ఐడీల ద్వారా వారి సందేహాలను నివృత్తి చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు అసౌకర్యం గురి కాకుండా అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకోవడం జరుగుతుంది సార్. ఈ సంవత్సరం ఏమైనా కొత్త సెంటర్లు ఉన్నాయా? ఈ సంవత్సరం కొత్తగా సిద్దిపేట సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. రోజుకు 2 సెషన్ల వారీగా నిర్వహించడం జరుగుతుంది. QR కోడ్ను స్కాన్ చేసుకుంటే ఇమీడియట్ రూట్ మ్యాప్ ద్వారా వీలైనంత తొందరగా సెంటర్కు రీచ్ అయ్యే విధంగా ఏర్పాటు చేసాము. ఈసారి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గర సెంటర్లలో వేసి అబ్బాయిలు కొద్దిగా దూరం ఉన్న MBA, MCA కోర్సులకు డిమాండ్ ఎలా ఉంటుంది? ఒకటి MBA, 2 MCA. MBAలో కూడా స్పెషలైజేషన్స్ చాలా ఉంటాయి. MBA మార్కెటింగ్ అని, MBA HRM మానవ వనరుల నిర్వహణ అని, MBA ఫైనాన్స్ అని, ట్రావెల్ అండ్ టూరిజం అని, సిస్టమ్ అని ఒక 4-5 రకాల స్పెషలైజేషన్స్ ఉంటాయి. వీటిలో అభ్యర్థి తన యొక్క ఉత్సాహాన్ని బట్టి మార్కెటింగ్ స్కిల్స్లో నాలెడ్జ్ ఉంటే ఎక్కువ మాట్లాడగలిగి అవతలని కన్విన్స్ చేయగలిగి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండి డెసిషన్ మేకింగ్ ఉండగలిగితే ఖచ్చితంగా మార్కెటింగ్లో రాగలుగుతాం. అది ఇప్పుడు మానవ వనరుల నిర్వహణ ఉందనుకోండి, మన ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకు ఎలాంటి లక్షణాలు ఉండాలి, అర్హతలు ఏముండాలి, అనుభవాలు ఏముండాలి, ట్రైనింగ్ ఎట్లా ఇవ్వాలి, వాళ్ళ పురోగతికి సంస్థ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఉన్న వాళ్ళని సంస్థ ఏ రకంగా ఉపయోగించుకుంటే సంస్థ డెవలప్ అవుతుంది, బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు బయటికి వెళ్ళిపోకుండా ఎట్లా కాపాడుకోవాలి, ఇటువంటి అన్నిటి మీద అవగాహన ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా హ్యూమన్ రిసోర్స్. ఇకపోతే ముఖ్యమైన అంగం ఆర్థిక సంస్థ, ఇది ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధాలు. మనకు డిమాండ్ చాలా ఉంటుంది కానీ వనరులు చాలా తక్కువ ఉంటాయి. ఉన్న ఆర్థిక వ్యవస్థను ఆప్టిమమ్ యూటిలైజేషన్ చేసుకొని సంస్థ అభివృద్ధిని ఎట్లా తోడ్పడగలుగుతాం, ఏది ప్రియారిటీ, ఫస్ట్ ఏ పని చేయాలి, తర్వాత ఏం పని చేయాలి, అంచనాలు ఎట్లా ఉంటాయి, ప్లస్ ఫ్యూచర్ మార్కెట్ని ఎట్లా ఫోర్కాస్ట్ చేయగలుగుతాం, డిమాండ్ ఎట్లా పెరుగుతుంది, సప్లై ఎట్లా ఉంది, మన కాంపిటీటర్స్ ఎట్లా ఉన్నారు, ఆ పోటీని తగ్గుకొని క్వాలిటీ ప్రోడక్ట్ మనం ఎట్లా గలుగుతాం, ఇటువంటి వాటి మీద అవగాహన ఉన్న ఫైనాన్స్ కూడా తీసుకుంటారు. ఇవంతా ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. ఫైనాన్స్ చదివినైనా ఫైనాన్సింగ్ చేయాలని ఏం లేదు, HR అయినా HR లేదు, మార్కెటింగ్ అయినా మార్కెటింగ్. బేస్డ్ ఆన్ ఈజ్ ఇంట్రెస్ట్, క్రియేటివిటీ, ప్లస్ ఇప్పుడున్న పరిస్థితులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అప్డేషన్ ఆఫ్ టెక్నాలజీ అందిపుచ్చుకొని వాల్యూ ఎడిషన్ తనకు తాను రోజు అభివృద్ధి పరచుకుంటే ఆకాశమే అద్దుగా ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి MBA విద్యార్థులు ఈ రకంగా పోతారు సార్. MCA వచ్చేసరికి లాజికల్ థింకింగ్. ఇంతకుముందు గతంలో మనం చూసినాం 10 పేజీలు 20 పేజీల ప్రోగ్రామ్ రాయగలిగిన వాడు ఇప్పుడు 1 పేజీలో రాయగలుగుతాం. 1 పేజీలో రాసినవాడు 1 సెంటెన్స్లో రాయగలుగుతాం. అంటే తనకు కావాల్సిన లక్ష్యాన్ని ఫోకస్డ్గా చెప్పి సిస్టమ్ ద్వారా పని చేయించుకునే నాలెడ్జ్ MCA ద్వారా వస్తుంది. MCA విద్యార్థులకు కూడా చాలా డిమాండ్ ఉందండి. ఇప్పుడు మీకు
హైదరాబాద్ ఈజ్ ద ఏఏ హబ్. కాలిఫోర్నియా తీసుకున్నారు అనుకో, సిలికాన్ వ్యాలీ ఆఫ్ అమెరికా. ప్రతి 5 ఇద్దరు మన ఇండియాకి వెళ్ళి ఉంటారు, ప్రతి ఇద్దరిట్లో ఒక తెలంగాణ స్టేట్కి వెళ్ళి ఉంటారు. అంటే అభివృద్ధి, టెక్నాలజీ, సాంకేతిక అభివృద్ధిలో మనం ఎంత ముందంజలో ఉన్నాం దీన్ని బట్టి అర్థమవుతుంది. అటువంటి అవకాశాలు చదువుకోవాలని, ఎంసీఏ చేయాలంటే ఖచ్చితంగా టీజీ ఐసెట్ ద్వారా మాత్రమే వస్తుంది.